మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. మాది మతుకుమల్లి గ్రామం. మేము ప్రతి సంవత్సరం బొందిలిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అడవి పేరంటాలమ్మ తల్లికి ప్రభని కట్టుకొని పొంగళ్ళు చేసుకొని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మేము మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటామండి. ప్రతి సంవత్సరం కూడా కుర్రాళ్ళు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళ చేతనంత సహాయ సహకారాలు అందిస్తారు. దీన్ని చాలా వేడుకగా ఈ పండుగను మేము చాలా చేసుకుంటాం. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పండుగను మేము చేసుకుంటామండి. ఈ ప్రభ నిర్మాణంలో కానీ ఈ సహకారంలో కానీ గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. చాలా సంతోషంగా దీన్ని మేము అందరం కలిసి కృషి సహకారంతో పూర్తి చేసుకుంటాము. ఈ సందర్భంగా ముఖ్యంగా క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, విశ్వాసనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని వచ్చి దర్శించుకుంటే అందరి కోరికలు తీర్చే తల్లి ఇవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ వేడుకను తిలకించి ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి చాలా సంతోషంగా దీన్ని పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూసి మీ కోరికలన్నీ తీర్చుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు ఒక భక్తిపరంగానే కాదండి, మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి వెలిసిపోవడానికి, అందరి అభిప్రాయాలు కలిసి పంచుకోవడానికి, అరమరిక లేకుండా ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకోవడానికి, మనలో ఉన్న ఎలాంటి ఏదైనా చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఇలాంటి సమయాల్లో ఎక్కడెక్కడ పక్కన పెట్టేసి అందరం కలిసి సంతోషంగా చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పదే పదే జరగాలి. అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలి. సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి. మన పల్నాడు జిల్లా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చాలా సపోర్ట్ చేస్తారండి. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు అన్ని రకాల సహకారాలు, ఆర్థిక సహకారం కానీ వాళ్ళకి తగిన సహకారం కానీ ఇచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళలు కూడా చాలా ఉత్సాహంతో, యువతులు ముసలాళ్ళని లేదు, యువతులను లేదు, గృహిణీలను లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొంటారు. ఇది మా ఊరు, ఇది మా పండగ అనే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రభ నిర్మాణం చాలా సంవత్సరాల నుంచి కడుతుంటామండి. వాళ్ళ కొత్త ఏం కాదు. అది ప్రభ నిర్మాణం ఊరు పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత దాని స్థాయి తగ్గట్టు పెరుగుతూ వస్తుంది. కానీ ఎప్పుడూ ఈ ప్రభ నిర్మాణం అనేది జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ జనసేన ప్రభ అనేది మాత్రం మన పార్టీ స్థాపించిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మనము దాన్ని కూడా మనం అంటూ నిర్మించుకోవాలి. మనం దాన్ని కూడా ప్రజలకి గుర్తింపు వచ్చేటట్టు చేసుకోవాలి అనే ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనకి సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం. ఆ సనాతన ధర్మంలో భాగంగానే ఈ వేడుకలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా కూడా మనం ప్రజలకి ఒక సంకేతం ఇవ్వటం కోసమే మేము ఇలాంటి వాటిలో ఎక్కువ ఉత్సాహంగా పాల్గొంటున్నాం అన్నమాట. ప్రభ చాలా సంవత్సరాల నుంచి నిర్మాణం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అందరు సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. 10-15 రోజులు ప్రతి ఒక్కరు ఈ పని మీదే ఉంటారు. ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా వాళ్ళ సొంత పనిలాగా ఎవరు పిలిచే పని లేకుండా వాళ్ళంతా వాళ్ళే వస్తారు, వాళ్ళ సహకారం అందిస్తారు. చాలా వేడుకగా దీన్ని చేసుకుంటాము. మళ్ళీ ప్రభ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపిందాక ప్రతి ఒక్కరు నా బాధ్యత, ఇది నా పని, నా సొంత ఇంట్లో పనిలాగా ప్రతి ఒక్కరు చాలా బాగా చేసుకుంటాం. తిరునాళ్ళ అమ్మవారు అంటే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని ఒక ప్రతీతి అండి. తిరునాళ్ళు బ్రహ్మాండంగా జరుపుతారు. ఉదయం 2 రోజుల ముందు నుంచే పొంగళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత నుంచి ఒక రోజు ముందుగానే ఊళ్ళల్లో కూడా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటారు. మళ్ళీ ఆ మరుసటి రోజు ఇలాగ అందరూ ప్రభలు చాలా కష్టపడి చాలా చాకచక్యంగా చాలా నేర్పుతో ఓర్పుతో వాటిని ఊళ్ళో నుంచి తోలుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని ప్రతి ఒక్కరు దానిలో పాల్గొని మళ్ళీ తర్వాత రోజు అమ్మవారికి సంబరంగా తిరునాళ్ళు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు, అందరు దానిలో పాల్గొంటారు.